గ్రామ స్థాయిలో వైద్యం అందించడమే ప్రధాన ఎజెండాగా బిగ్ టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా మెడికల్ క్యాంపులు విజయవంతంగా కొనసాగుతున్నాయి. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం పొట్లూరు గ్రామంలో బిగ్ టీవీ, శ్రీదత్త హాస్పిటల్ సంయుక్తంగా మెగా మెడికల్ క్యాంపును నిర్వహించారు. మెడికల్ క్యాంపునకు పెద్ద ఎత్తున గ్రామస్తులు తరలివచ్చారు. ఈ మెగా మెడికల్ క్యాంపులో సాధారణ పరీక్షలతో పాటు ఏసీజీ కూడా అందుబాటులో ఉండటంతో సౌకర్యంగా ఉందని గ్రామ ప్రజలు తెలిపారు. పొట్లూరు గ్రామంలో జరుగుతున్న బిగ్ టీవీ మెగా మెడికల్ క్యాంపుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి అందిస్తారు. బిగ్ టీవీ శ్రీదత్త హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ అనేది ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి పోట్లూరు గ్రామంలో ప్రస్తుతం మెగా మెడికల్ క్యాంప్ కొనసాగుతుంది. ఈ మెడికల్ క్యాంప్కి పెద్ద సంఖ్యలో కూడా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కూడా తరలివస్తున్నారు. ప్రస్తుతం అన్ని రకాలుగా వచ్చిన వారికి ఎవరైతే వారు ఏ బాధతో అయితే వస్తున్నారో వారికి సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు వారికి ఉచితంగా మందులు పంపిణీ కార్యక్రమం కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అసలు ఇప్పటి వరకు ఎంతమంది రావడం జరిగింది, వారికి సంబంధించి ఎలాంటి పరీక్షలు జరుగుతున్నాయి, ఎవరెవరు ఏమేమి సమస్యలతో వస్తున్నారు అనేది మనతో పాటు డాక్టర్ పొట్టుపాటి శ్యాములు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఈ శ్రీదత్త హాస్పిటల్కి సంబంధించి ప్రముఖ వైద్యులు ఆయనతో మాట్లాడదాం. అసలు హాస్పిటల్ ద్వారా ఈరోజు బిగ్ టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మెడికల్ క్యాంపులు ఎలాంటి పరీక్షలు జరుగుతున్నాయి అనేది కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈరోజు మెగా మెడికల్ క్యాంపు మనం నిర్వహిస్తున్నాం. ఇక్కడ వచ్చే వాళ్ళు ఎలాంటి సమస్యలతో వస్తున్నారు? ఇక్కడ ఈరోజు ఈ పోట్లూరు గ్రామంలో మనం క్యాంప్ పెట్టినప్పుడు ఇక్కడికి వస్తున్న మెయిన్ సమస్యలు ఎక్కువగా గుండె సమస్యలు, బీపీ, షుగర్లు వారి కోసం వస్తున్నారు. ఏదైతే ఈ క్యాంపులో జరుగుతున్న వైద్యానికి సంబంధించిన ప్రతి పరీక్షకి తెలిసి వాటికి ఏవైతే మందులు అవసరం ఉన్నాయో వాటికి ఆ రిపోర్ట్స్ని బట్టి వాళ్ళకి మందులు ఫ్రీగా ఇచ్చి, ఒకవేళ వాళ్ళకి ఏదన్నా ఇక్కడ మనం ఇన్ టైంలో చేయలేకపోతే వాళ్ళని హాస్పిటల్కి రిఫర్ చేసి వాళ్ళకి అనుగుణమైన పరీక్షలు చెప్పి వాటి మీద కూడా మనం రాయితీ రాసి వాళ్ళకి ఇచ్చి మందులు కూడా వాళ్ళకి రాసి ఇచ్చేసి, ఒకవేళ ఇన్ జనరల్గా వాళ్ళని ఇన్ పేషెంట్గా అడ్మిట్ చేయాల్సి వస్తే వాటికి సంబంధించి కూడా మనం ఆరోగ్యశ్రీ అని కానీ వాటి మీద చేస్తున్నాం. మన వినకొండ ఈ శ్రీదత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో మనకు ప్రస్తుతానికి కార్డియాలజీ, పల్మనాలజీ, యూరాలజీ, గైనకాలజీ, తర్వాత మనకి డయాబెటాలజీ, ఈ క్రిటికల్ కేర్ అండ్ ఎమర్జెన్సీ కూడా ప్రస్తుతానికి మనం వైద్య సేవలు అందిస్తున్నాం. ఈ వైద్య సేవలకి ఇక్కడ ఎవరైతే మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ క్యాంప్ పెట్టామో, ఈ క్యాంప్ పెట్టినప్పుడు మనకి ఇప్పటికి ఎంతో 100 మంది వచ్చి మన దగ్గర చూపించుకుంటున్నారు. వీళ్ళ ప్రతి ఒక్కరికి కూడా మేము ఏం చెప్తున్నామనంటే, ఏవైతే మీరు షుగర్కి, బీపీకి మీరు ఏదైతే ఇప్పుడు మేము పరీక్షలు చేస్తున్నామో వాటికి సంబంధించిన మందులు తీసుకొని వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి ఇంకా ఏదన్నా తర్వాత ఫర్దర్గా చూపించుకోవాలనుకుంటే దత్త హాస్పిటల్కి వచ్చి, ఇక్కడ మనకి నరసరావుపేటలో, వినుకొండలో, సత్తెనపల్లి, పిడుగురాళ్ళ ఈ 4 బ్రాంచ్లు ఉన్నాయి మనకి. ఈ 4 బ్రాంచ్లలో వాళ్ళు ఎక్కడికి వచ్చి చూపించుకున్నా వారికి తగ్గాక ఈ శిబిరం కోసం ఏర్పాటు చేసిన దానికోసం వారికి ఉచితంగా తర్వాత వైద్య సేవలు, తర్వాత వాళ్ళకి ఆ తర్వాత చేయాల్సిన యాంజియోగ్రామ్ అవ్వనివ్వండి, ఒకవేళ యాంజియోగ్రామ్ అవసరం పడితే యాంజియోగ్రామ్ కానివ్వండి, లేకపోతే పీటీసీఏ ఏదైతే మనం స్టెంట్ చేస్తున్నామో అవి. మన పల్నాడు జిల్లాలో డాక్టర్ గార్లపాటి కృష్ణకాంత్ గారు మన చీఫ్ కార్డియాలజిస్ట్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీదత్త హాస్పిటల్కి సార్ మనకు ఉన్న మోస్ట్ అండ్ ఇండియాలో మనకి ఇప్పుడు ప్రజెంట్ బాగా రాణిస్తున్న కార్డియాలజిస్ట్లో సార్ ఒకళ్ళు. మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ కానీ వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్తో మనం ఈ వైద్య సేవలు అందిస్తున్నాం. ప్రతి ఒక్క ఇక్కడ మనం అందిస్తున్న వైద్య సేవలు కూడా ఇక్కడెక్కడ పల్నాడు జిల్లాలో ఎవరు ఇప్పటి వరకు చేయనివి కూడా. సో మనం ఇప్పుడు అందిస్తున్న ప్రతి వైద్య సేవ కూడా అత్యంత వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో మనం ప్రొవైడ్ చేస్తున్నాం వాళ్ళకి. సో ఎవరైతే ఈ వైద్య శిబిరానికి వచ్చి ఇక్కడ వస్తున్నారో వాళ్ళందరూ వాటిని సర్వీసెస్ని యూజ్ చేసుకోవాలనుకోని నేను వాళ్ళకి చెప్తున్నాను. ప్రధానంగా చూడొచ్చు సార్, వైద్యం అనేది గ్రామ స్థాయిలో అందదు. ఒకవేళ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్న వచ్చే పరిస్థితులు, అలాంటి సమయంలో మన బిగ్ టీవీ కానీ శ్రీదత్త హాస్పిటల్ ఇట్లా నిర్వహించుకోవడం ఏ విధంగా అనిపిస్తుంది? ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఎవరికైతే మనకి వైద్య సేవ అనేది చాలా త్వరగా కొంతమందికి ఏంటంటే అందుబాటులో ఉండదు. అప్పుడు మేమేంటంటే ఇట్లా నెల వారం ఇలా ఒక క్యాంపులు క్రియేట్ చేయడం ద్వారా ఏంటంటే మా సర్వీసెస్ మేము జనాలకు చాలా దగ్గరగా వచ్చి, ఏదైతే కృష్ణకాంత్ సార్ వారి ఒక విజన్ ఉందో దాన్ని మేము అందరం పాలు పంచుకొని ఇప్పుడు ఈరోజు ఈ విధంగా ముందుకు తీసుకొచ్చి జనాల దగ్గరకు మేము వచ్చి వాళ్ళకి ఫ్రీగా వైద్య సేవను చేస్తున్నాం అన్నమాట. మేము ప్రధానంగా కూడా క్యాంపుకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా
శ్యాములు డాక్టర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే గ్రామ స్థాయిలో నిజంగానే వైద్యం అందే పరిస్థితులు ఉండవు. మేము కూడా బిగ్ టీవీ ద్వారా కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ సిద్ధుతో సాయి శంకర్, పోట్లూరు గ్రామం నుంచి. అమ్మ, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఈ ఊరేనండి. ఏంటి ప్రాబ్లం? నాకు కొంచెం తలనొప్పిగా, గుండెలో నొప్పిగా ఉంటే చూయించుకుందామని వచ్చాను. టెస్టులు ఇంకా తీయలేదండి. ఇట్లా మీ గ్రామానికే వచ్చి ఈ మెడికల్ క్యాంపులు నిర్వహించడం ఎట్లా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే పనులు మానుకొని అలా అక్కడికి వెళ్ళి చూయించుకునే కంటే ఇక్కడికే వచ్చి వైద్యం చేయాలంటే బాగుండిద్ది కదండి. ముసలి వాళ్ళు, మొత్తికి వాళ్ళు గబానా పని మానేసి వెళ్ళకుండా ఉండాలనుకునే వాళ్ళకి అందరికీ బాగుండిద్ది కదా. అందుకని మీరు అక్కడికి వెళ్తే ఓపీ దగ్గర నుంచి అన్ని డబ్బులు కట్టాలి, ఇక్కడ అన్ని ఫ్రీగానే చూస్తున్నారా? ఫ్రీగానే చూస్తున్నారు. ఇప్పుడు ఓపీ 400, 300 అలా ఉంటుంది. మరి డాక్టర్ గారు చేసి చూడాలి అంటే టైం పడుతుంది. మరి ఈసీజీకి డబ్బులు కట్టాలి, మరి మందులకి డబ్బులు కట్టాలి. అవన్నీ ఫ్రీగానే చేస్తున్నారు కదా. అలాంటప్పుడు మరి మంచిగానే ఉన్నట్టే కదా. వాళ్ళ వృత్తికి న్యాయం చేస్తున్నట్టే కదా. అదండి మాది. మా ఛానల్లో కూడా ఈ గ్రామానికి రావాలనే విధంగా కూడా చెప్పాము. ఇక్కడ దాకా వచ్చి మీ గ్రామంలో వైద్య పరీక్షలు జరగాలనే విధంగా కూడా మేము కోరాము. మరి మీలాంటి వాళ్ళు ఉండబట్టే కదండి వాళ్ళు కూడా చేయాలి అని అనుకునేది. అది ఎలా మొత్తంగా ఆనందంగా ఉంది ఇక్కడ క్యాంపులు? నాకైతే మంచిగానే ఉందండి. అది మీ పరీక్షలన్నీ ఇంకా ఈసీజీ రావాలండి. ప్రస్తుతానికి అయితే బీపీ అవి టెస్ట్ చేశారు? బీపీ, షుగర్ అన్ని టెస్ట్ చేశారు. కొంచెం నాకు హెల్త్గా బాగోలేదని చెప్పేసి ఈసీజీ రాశారు. వచ్చిన తర్వాత డాక్టర్ గారు పరిశీలించి చెప్తారు నాకు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది ఎర్లపాడు అండి. మాది ఎర్లపాడు. నేను మోకాళ్ళు గురించి వచ్చాను. అందరూ చూశారు వాళ్ళు. ఇక్కడ ఈసీ కోసం ఉండా నేను. అన్నీ చక్కగా చూస్తున్నారు. బాగా చక్కగా ఉంది. అందరూ తీసుకుంటున్నారు? లేదండి, రూపాయి కూడా తీసుకోవట్లేదు ఎవరు. అందరూ ముసలాం మొత్తకు అందరూ బాగా చూస్తున్నారు. బాగా చక్కగా చూస్తున్నారు. బాగానే ఉంది. ఈ ఊరు దాకే రావటం ఎట్లా అనిపిస్తుంది? మీ గ్రామంలోకి వచ్చి ఇట్లా మెడికల్ క్యాంపులు పెట్టడం చాలా సంతోషంగా అండి. బాగుందండి. చాలా సంతోషంగా. అందరూ ముసలాం మొత్తకు అందరూ హాస్పిటల్కి వెళ్ళాలంటే 2000, 3000 అయితే కదండి. మరి ఏం ఎక్కడ నుంచి తీసుకొస్తారండి? పనులు లేని రోజులు. కోసం ఆగారా? ఈజీ కోసం ఆగానండి నేను. అవునండి. ఈసీజీ మామూలుగా బయట వెళ్ళాలంటే ప్రైవేట్ హాస్పిటల్లో 1000-2000 అవుతాయి. 1000-1500 అట్లా అయింది. ఇంకా మందులు అవన్నీ ఓపీ అంతా 3000 చిల్లర అయింది. మరి రావడానికి ఛార్జీలు మరి ఎవరికి ఉన్నాయి ఏంటండి? మరి ఇక్కడ చక్కగా ఏ రూపాయి తీసుకోకుండా బాగా చక్కగా చేస్తున్నారు. అన్నీ అంతా బాగుంది. మాకైతే నచ్చింది ఇట్లాగా. అదండి. చెప్పండి, ఇంకా రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ గ్రామంలో. వస్తున్నారండి, మా ఊరోళ్ళు కూడా వస్తున్నారు. ఇక్కడ పోట్లూరు గ్రామంలో కూడా అందరూ బాగా చక్కగా చేస్తున్నారు. బాగుంది. అందరూ చూపించుకుంటున్నారు. ముసలామ్మతక బాగుంది. చక్కగా ఉంది. ఈ పని అయితే మాకు బాగా నచ్చింది. బాగుంది. కొంతమంది ఇక్కడ వైద్యం కోసం వచ్చిన వాళ్ళు అయితే తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం క్యాంప్ అయితే ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా వచ్చేటటువంటి వాళ్ళందరికీ కూడా పరీక్షలు కూడా క్లియర్గా నిర్వహించి వారి యొక్క బాధలు, వాళ్ళు వచ్చినటువంటి సమస్యను గుర్తించేటటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు, అంటే ఈ క్యాంప్కి వచ్చిన వాళ్ళకి ఏదైతే మొత్తం వైద్యం అంతా అయిపోయిన తర్వాత మందుల పంపిణీ కూడా జరుగుతుంది. మందులకు సంబంధించి క్యాంపులో ఉన్నటువంటి మందులు ఏదైతే అందుబాటులో ఉన్నాయో కాదు, క్లియర్గా వైద్యానికి సంబంధించి ఇంజక్షన్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం అంటే సమస్యను గుర్తించడంతో పాటు వారికి ప్రాథమికంగా కాదు కొంతమేర చికిత్స అందించేటటువంటి విధానం కూడా ఈ మెగా మెడికల్ క్యాంపు ద్వారా అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం బాబు దేని మీద వచ్చారు మీరు? సమస్య కొంచెం హార్ట్ నొప్పిగా ఉందని. ఎప్పటి నుంచి ఉంది అలా? 2 రోజుల నుంచి. ఓకే, మీరు టెస్టులు చేశారా? చేశారు. డాక్టర్ చూసారా? చూసారు. ఏమని చెప్పారు? అదేం నార్మల్ నొప్పిలే, ఏం కాదు, టాబ్లెట్లు ఆర్డర్ తెచ్చుకోమని చెప్పారా? ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఇన్నేషన్? పర్లేదు, ఉచితంగా చేస్తున్నారు కదా. అంటే మనం ఇవన్నీ చేయించుకోవాలంటే ఊరు వెళ్ళాలిగా, ఎక్కడికి వెళ్ళాలి చూపించుకోవాలంటే? వెళ్ళాలి, సిటీకి వెళ్ళాలి, 20 కిలోమీటర్లు వెళ్ళాలి. 20 కిలోమీటర్లు వెళ్ళాలా. ఇక్కడ పర్లా ఫ్రీగా చూస్తున్నారంటే ఇలాంటివి మళ్ళీ పెడితే బాగుంటుంది అనుకుంటా. బాగుంటుంది.